వికారాబాద్ జిల్లా తాండూరులో రేపటి నుంచి సిమెంట్ లారీల బంద్ కొనసాగనున్నదని తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు లారీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, ప్రధాన కార్యదర్శి శివకుమార్, కోశాధికారి విజయభాస్కర్ మేడిశెట్టి, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గఫార్ మరియు గౌరవ అధ్యక్షులు పట్ల నర్సింహులు మాట్లాడుతూ సిమెంట్ కంపెనీలు లారీల కిరాయిలను పెంచకపోవడంతో లారీల యజమానులు తీవ్ర నష్టపోతున్నామంటూ తెలియజేస్తూ లారీ కిరాయిలను పెంచే వరకు బంద్ కొనసాగిస్తామని సిమెంట్ కంపెనీలను హెచ్చరించారు. లోకల్ లారీలకు మొదటి ప్రాధాన్యత కల్పించి కిరాయిలను పెంచాలని కోరుతూ రేపటి నుండి తాండూరులో సిమెంట్ లారీల రవాణాను బంద్ కొనసాగిస్తామని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు లారీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారము. మా లారీ ఓనర్ అందరు అన్నదమ్ములకు నమస్కారము. ఎందుకంటే విషయము మా లారీ ఓనర్లకు కూడా తెలవాలి. మేమందరు ట్రాన్స్పోర్టర్లు లారీ ఓనర్ అసోసియేషన్ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. లారీ హైదరాబాద్ పోయి వస్తే లారీకు 2000 రూపాయలు లాస్ వస్తున్నది. ఈ లాస్లో ఎవరన్నా లారీ నడపగలరా? అందరు దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఒక వారం 15 రోజుల నుంచి కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి లారీ తిప్పుతున్నాం మేము. లారీ పోయి వస్తే 2000 లాస్ వస్తుంది. ఉల్టా అన్లోడింగ్ 60 రూపాయలు ఉంది, కిరాయేమో 550 రూపాయలు ఉంది, డీజిల్కు 8000 అవుతున్నాయి, డ్రైవర్కు 2000 అవుతున్నాయి, వచ్చేది కిరా 10,000. ఆడికి సరిపోతుంది. లారీ పోయి వస్తే 2000 లాస్ అవుతున్నది. అందుకే నిర్ణయం తీసుకున్నప్పటిది అందరు ట్రాన్స్పోర్టర్ల నిర్ణయంతో, మా అసోసియేషన్ లారీ ఓనర్ల నిర్ణయంతో, మా ఎగ్జిక్యూటివ్ బాడీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకువచ్చింది. అందరు అధికారులకు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ట్రాన్స్పోర్టర్ ఆదర్శన్ ట్రాన్స్పోర్టర్కి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లారీలు ఆగితే మా డ్రైవర్లకు మేము అందుబాటులో ఉంటాము. మా డ్రైవర్కు జీతాలు ఇస్తాము, గిన్నెలకు జీతాలు ఇస్తాము. దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా లారీ డ్రైవర్ల వరకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు. మేము ఈ పోరాటం ఎంతవరకు అయితే మా కిరాయిలు పెంచే వరకు అయితే మేము పోరాటం చేయడానికి రెడీ ఉన్నాము. మా లారీ ఓనర్లకు తెలియజేయడం ఏమైనా కదా, అందరు ఆలోచించండి. ఒక రోజు లారీ అన్లోడ్ కాకుంటే సరే, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఒక రోజు ఉంటే పర్వాలేదు. 4 రోజులు ఆపుతున్నారు. లారీ ఏమన్నా మా లారీ గోడామా? మా లారీ వాళ్ళకి చెప్తున్నా, ఏమన్నా మీరు ఇటువంటి లారీ లాగితే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి లారీ తీసుకురండి. దానికి నేను మాట్లాడడానికి రెడీ ఉన్నాను. మా లారీ వాళ్ళు అట్లా చేయరు. 4 రోజులు ఆగుతారు. మా కిల్లర్లకు డ్రైవర్లకు రోజుకు 1000 రూపాయలు తిండి పోతుంది. కంపెనీ వాళ్ళు రూపాయి వెయిటింగ్ ఇవ్వరు మాకు. ఎందుకు ఇంత అవసరమా? వాళ్ళకు ఆర్డర్ లేనప్పుడు ఆర్డర్ పెట్టి లారీ పిలిపించి లారీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవసరం ఏమున్నది? కంపెనీ వాళ్ళకు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు అందరికీ దయచేసి చెప్తున్నాను, ఈ నిర్ణయంకి అందరు ఆలోచించండి. లారీ ఎప్పుడన్నా ఆగితే లోడింగ్ కాడ ఒక్కరోజు అంటే పర్వాలేదు, సాయం చేస్తాము. 2వ రోజు 3వ రోజు ఆగితే మేము దానికి తట్టుకోలేము. ఆ లారీ పోలీసులో కంప్లైంట్ పెట్టి లారీ తీసుకొచ్చి మేము ఇక్కడ గోడంలో దించుకుంటాం సరుకు. తర్వాత ఏమవుతుందో దాంతో మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెయిటింగ్ ఉంటుంది. ఒక లారీ ఒక బస్తా మాత్రం తక్కువ వస్తే 400-500 రూపాయలు కట్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. మనం ఆ లారీ ఆగితే 10 లక్షలు 20 లక్షల లారీ 4 రోజులు ఆగి కూడా దానికి ఇది న్యాయం లేదా? ఇది కూడా అందరు కంపెనీ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆలోచించాలి. ఈ న్యూస్ మొత్తం ఈ తెలంగాణ డిస్టిక్లో మా డీలర్ లారీలు వస్తే కూడా డీలర్ ఆపుతాం మేము. ఎక్కువ బండి కూడా లోడ్ చేయనీయము. ఈ కిరాయిలు చాలా అన్యాయం, ఘోరంగా ఉంది. కావాలంటే మీ కంపెనీ వాళ్ళతో మీ న్యూస్ వాళ్ళు కూడా వచ్చి ఒక లారీ పెట్టి సర్వే చేయండి. లాస్ ఉన్నదా, మేము న్యాయంగా చేస్తున్నామా అన్యాయంగా చేస్తున్నామా పోరాటము. మీరు కావాలంటే ఒక లారీ పెట్టి ఒక లారీ వెంబడి పోయండి. ఏం ఖర్చు వస్తుంది, ఎంత వస్తున్నది, లాస్ వస్తుందా, బెనిఫిట్ వస్తుందా మీకు కూడా తెలుస్తుంది. కంపెనీ వాళ్ళకి ఒక లారీ, వాళ్ళ కంపెనీ లారీ పెట్టమని చెప్పండి. ఈ మాట నేను కంపెనీ వాళ్ళకి చెప్పాను. సరే ఏదో చూద్దామన్నారు వాళ్ళు. దయచేసి మీరు అందరూ ఈ డీలర్లకు మొత్తం మన మహబూబ్నగర్ డిస్టిక్, ఈ రంగారెడ్డి, మెదక్ డిస్టిక్ ప్రతి లారీ డీలర్ లారీ కూడా వచ్చినా మేము ఆపుతాము. ఈ లారీ తాండూరులో స్వర్గధామంగా ఉంది లోడింగ్, కానీ మా తాండూరు లారీలకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ పెరిగిన డీజిల్ ఛార్జీలే కానీ, ట్యాక్స్లే కానీ, ఈ లోడింగ్ అన్లోడింగ్ సమస్య, తైబదారు, ఇటువంటి సమస్య చాలా ఉంది. వీటన్నిటిని నిరాకరించడానికి ఈరోజు అందరం ఒక దగ్గర సమావేశమైనాము. ఈ కంపెనీ వాళ్ళకు ఒక లెటర్ రూపంలో మేము ఒక మెమోరాండం ఇచ్చేసి వాళ్ళకు ఈ పెరిగిన కిరాయిలు పెరగకపోవడం వల్ల మేము నష్టపోతున్నాము, కిరాయిలు పెంచమని ఒక రిక్వెస్ట్. అలాగే మరి లోడింగు మరి అన్లోడింగు
మాకు ఎటువంటి సంబంధం లేదు. అది వినియోగం ఎవరైతే సరుకు కొనుక్కుంటారో వాళ్ళే భరించవాలను. కానీ ఆనవాయితీ ఏం జరిగిందంటే ఇప్పుడు లేబర్ మామూలు అన్ని 10-20 రూపాయలు ఇచ్చేవాళ్ళు డ్రైవర్లు. అది పోయి టన్నుకు 20, 50, 70 రూపాయలు అన్యాయంగా చూసుకోవడం జరుగుతుంది. ఈ హమాలి అనేది మాకు లారీ వాళ్ళకు రవాణా చేసే లారీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ముందు హమాలిని బైకాట్ చేస్తున్నాం మేము. ఆ హమాలి మరియు ఈ తైబాదార్లు అన్నీ తగ్గించి మాకు ఇక్కడ లారీ కిరాయిలు పెరుగుతూనే మేము మనగడ సాగించగలుగుతాము. మరి తాండూరులో ఏమైందంటే మా లోకల్ లారీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 70% మాకు లోడింగ్ ప్రధానంగా తాండూరు లారీలకు ఇవ్వాలి అని మేము కంపెనీ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. అందరి సహకారంతోనే ముందుకెళ్తాము. ధన్యవాదాలు. అదే కిరాయిలు వాడుతున్నారు. ఇప్పుడు డీజిల్ రేట్లు 50 నుండి 100 రూపాయలకు డీజిల్ రేట్లు పెరగడం జరిగింది. పాత కిరాయిల్లోనే ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు. డ్రైవర్లకు ఎక్కడ పోయినా ఫ్యాక్టరీలలో పోతే ఒక లారీ ఆగితే 1 డే ఆపొచ్చు, మళ్ళీ 2వ రోజు 3వ రోజు అంటే అది వెయిటింగ్ కట్టి వాళ్ళకు లోడ్ ఇవ్వాలని ఆ ఫ్యాక్టరీల వాళ్ళని కోరడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ కూడా దీనికి పకడ్బందీగా లారీ ఓనర్లకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పాత్ర ఎప్పుడు కూడా వీళ్ళందరికీ లారీ డ్రైవర్లు కానివ్వండి, గిన్నెర్లు కానివ్వండి, వాళ్ళు కూడా లారీలు నడపబడినచో వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీలకు ఇబ్బంది ఉంటుంది. ఓనర్లు చెప్పడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలను ఆదుకుంటామని. వీళ్ళకు కూడా మన లారీ ఓనర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళకు ఎలాంటి ఇబ్బంది జరగరాదని మా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు వీళ్ళ కష్టాలు చూస్తే ఎట్లుంటుందంటే లారీ ఎక్కడనో అడవిలో ఖరాబ్ అయితే లారీ కిన్నర్ కానీ డ్రైవర్ కానీ ఉపవాసం ఉంటారు. వాళ్ళని మళ్ళీ వీళ్ళ ఓనర్లు పోయి వాళ్ళ లారీ సహజేసి లోడింగ్ ఇచ్చిన వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత వీళ్ళపై ఉంటుంది. ఆ కష్టాలన్నీ చూసి లారీల కిరాయిలు పెంచాలని మేము ముక్తఖండంలో మనవి చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ప్రెస్ ద్వారా అందరూ కూడా వీళ్ళకు సహకరించి వీళ్ళకు నుంచి తరపు నుంచి మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరపు నుంచి కూడా కొన్ని ఫ్యాక్టరీ లోపల కిరాయిలు మాకు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. వాటి మాకు గిట్టుబాటు అవుతలేదు. రోజు రోజుకు మాకు డీజిల్ రేటు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ మన ట్యాక్సీలు కానీ కొత్తగా వచ్చేసింది. మళ్ళీ మాకు గ్రీన్ సీట్ అని చెప్పి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. మాకు ఈ కిరాయిలు గిట్టుబాటు కూడా అవుతలేవు. అందుకని మేము అందరము ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మరియు లారీ ఓనర్ అసోసియేషన్లో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మా లారీ ఓనర్ సభ్యులం కూడా అందరం కలిసి వాళ్ళతో కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఫ్యాక్టరీల దగ్గర లారీలు ఆపాలని ఒక నిర్ణయించుకున్నాము. దీనికి అందరూ సహకరిస్తున్నారు. కంపెనీ యొక్క ట్రాన్స్పోర్ట్ అథారిటీల వాళ్ళు కూడా మాకు అందరికీ సహకరిస్తున్నారు. అందరం కలిసి మేము కొంచెం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. आज तांडूर में पहली बार एक अच्छा काम हो रहा। सब लारी ओनर एसोसिएशन और ट्रांसपोर्ट एसोसिएशन और सब मिलके ये जो कोशिश कर रहे हैं। गाड़ी वाला जाके आए तो 4,000-5,000 रुपये नहीं बच रहे, 4,000 नहीं बच रहे गाड़ी को। जो ड्राइवर का खर्चा, लारी का खर्चा, रास्ते का खर्चा, ये सब निकालने के बाद गाड़ी वाले को मुश्किल से 4,000 से 5,000 लारी के ओनर को जेब में आ रहे। गाड़ी वाला अगर उसके अंदर 4-5 हज़ार के अंदर कुछ गाड़ी का काम निकल गया तो 4-5 हज़ार भी अंदर ही सीधा। లారీ ఓనర్కు तो एक पैसे का फायदा नहीं, बराबर बदल। ముఖ్య కారణం ఏమంటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన లోడింగ్ లారీ కిరాయిలు చాలా దారుణంగా ఉన్నందున మా లారీ సభ్యులందరూ అసోసియేషన్కి వచ్చి లారీ దాని పట్ల మీరు ఆలోచించాలని చెప్తే మా అధ్యక్షులు మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కలిసి వచ్చి లారీ ఓనర్స్ యొక్క సమస్యను తీర్చడానికి ఏం నిర్ణయం తీసుకున్నారంటే లారీ కిరాయిలు సిమెంట్ ఫ్యాక్టరీలు పెంచనంత వరకు మేము లారీలను ఆపేస్తాం. మరియు బయట నుంచి ఏదైనా బండ్లు వచ్చి కూడా లోడింగ్ ఎత్తుతుంటే ఆ బండ్లను కూడా ఆపేస్తాం. అట్లా అని ప్రతి ఆఫీసర్కు కూడా మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాం. మరియు ఖచ్చితంగా మా కిరాయిలు పెరిగేటంత వరకు ఈ పోరాటం సాగిస్తాం. ఎందుకంటే ఈ కిరాయిల నుంచి లారీ ఓనర్ ఎటువంటి విధంగా కూడా డెవలప్ అవుతలేడు తాండూరులో. మరియు ముఖ్యంగా తాండూరు బండ్లకే లోడింగ్ ఇవ్వాలని, ప్రధానమైన లోడింగ్ ఇవ్వాలని మేము ఫ్యాక్టరీలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా కొట్లాడతాం. ఖచ్చితంగా మా బండ్లు లోడ్ అయినాకనే మిగతా బండ్లు లోడ్ కావాలని చెప్తాం వాళ్ళకి. ఈ సమస్యలు పై ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మాతో కూర్చొని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్లకు ప్రత్యేకంగా
మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. करने का है और बाहर की गाड़ी कोई भी आने दो लोड नहीं करने वाले हैं। और तांडूर में जितने भी ये ट्रांसपोर्टर्स आता है इसके बाहर के 80% है, 20% सिर्फ तांडूर के हैं। आज देखिए यहाँ पे पूरे जो गाड़ियाँ हमारे तांडूर की गाड़ियाँ पूरे रुके हुए हैं, बाहर की गाड़ियाँ आ रहे हैं, 16 डर 14 डर भर के जा रहे हैं। हम क्या करना तांडूर में रह के, प्लांट्स हमारे तांडूर में, CCI पेन्ना कोरोमंडल हमारे तांडूर में, हमारे को हक है तांडूर में हमारे को लोडिंग मिलना 70-80% लोडिंग हमारे तांडूर को मिलना है। मगर आज पूरे गाड़ियाँ हमारे रुके हुए, बाहर के गाड़ियाँ आ रहे, बाहर के ट्रांसपोर्टर्स आ रहे, भर ले रहे चले आ रहे, तांडूर के ट्रांसपोर्टर नहीं है। और रिसेंटली पेन्ना सीमेंट बेच के अदानी सीमेंट वाले खरीद लिया, अंबुजा प्लांट बनाए, वो बनाने के बाद वो लोग अब पुराने किराए से भी अभी कम करके किराया लगाए, बाहर की गाड़ियाँ लगा रहे, हमारे गाड़ियों को नहीं। आज तांडूर कॉन्स्टिट्यूंसी के अंदर हमारे विकाराबाद डिस्ट्रिक्ट से सबसे ज़्यादा कारोबार हमारे लारियों का है यहाँ पे। और तांडूर के अंदर जितने ओनर्स हैं वो काफ़ी हद तक इतने परेशान हैं जो उनका EMI भी नहीं निकल रहा। आज गवर्नमेंट को बनने का ये टैक्स का महीना है, ये महीने में टैक्स बनना है, तो एक ओनर कारोबार करा तो टैक्स बन सकता, खड़ा करके तो बने सरका नहीं है। और ये जो कोरामंडल सीमेंट है, पेन्ना सीमेंट है, CCI सीमेंट है, ये बहुत बड़े इंटरनेशनल फैक्ट्री है हमारे पास। इतने बड़े पैमाने पे हमारा कारोबार रहने पर भी आज ओनर बहुत परेशान है। हर चीज़ का रेट बढ़ा हुआ है, टायर का, इंश्योरेंस का, टैक्स बढ़ा हुआ है, हर वो चीज़ मोटर फील्ड में बढ़ा हुआ है। लेकिन इसके तरफ ना हुकूमत तवज्जो दे रही, ना बड़े कंपनी वाले तवज्जो दे रहे। गाड़ी अगर तांडूर से भर के जा रही तो वापस आने तक उसको 1000-1500 रुपये जेब से लगाना पड़ रहा। लिहाजा मैं तांडूर के जो ज़िम्मेदार है, जो फैक्ट्री के ज़िम्मेदार है, और गवर्नमेंट से भी मैं अपील गुजारिश कर रहा हूँ कि जल्द से जल्द हमारे तरफ तवज्जो दे और हमारे तांडूर फर्स्ट लोडिंग प्रीफरेंस देना कि तांडूर लोकल गाड़ी को लोड देंगे, बाहर की गाड़ी को हम लोड भरने नहीं देंगे। हक नहीं मिलेगा तो हम रोड पे धरना करेंगे, लड़ने के लिए तैयार है और लड़ के हमारा हक लेंगे।